సో నమస్తే అండి. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్టికులర్లీ జనసేన ఎమ్మెల్యేల కొంతమంది జనసేన ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది అంటే, సో యాక్టర్ అల్లు అర్జున్ ఏదో ఫంక్షన్లో ఏదో మాట్లాడితే దాని మీద తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి సంబంధం లేని విషయాల్లో తలదూర్చి మాట్లాడేసి మళ్ళీ నెక్స్ట్ డేకే మళ్ళీ లేదు నా ఇంటెన్షన్ అది కాదు, అలా కాదు, ఇలా మాట్లాడాల్సింది కాదన్నాడు. దాని మీద కోపడ్డ అల్లు అర్జున్ అభిమానులు ఆయనకి అగెనెస్ట్గా తాడేపల్లిగూడెంలో ర్యాలీలు తీశారు. ఇప్పుడు మొన్న తీసుకుంటే పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే సో డాక్టర్ని బూతులు తిట్టిపడదొబ్బేశాడు. సో ఇప్పుడు ఆయన ఆ తిట్టిన బూతుని సవరించుకునే దానికి కాకినాడలో ఈరోజు కూర్చొని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. సో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ అధ్యక్షుడు. అంతకుముందు మొత్తం నీతులే మాత్రమే చెప్పే పవన్ కళ్యాణ్, నేను వస్తే మంచే జరుగుద్ది, మంచే చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మత కుంపట్లు రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మత కుంపట్లు రగిలించే ప్రయత్నంలో భాగంగా ఆయన వరద సహాయక చర్యల్లో మునిగిపోయిన పంచాయతీలకు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ తిరుపతి లడ్డు మీద దీక్ష చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరుపతి లడ్డు మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న మీరు మంత్రిత్వం వహిస్తున్నటువంటి శాఖలో పంచాయతీలు ఏవైతే మునిగిపోయి ఉన్నాయో మన వరదలు వచ్చినప్పుడు అసలు ఆ పంచాయతీలకు వెళ్ళి కనీసం ఆ స్థితిగతులు ఏంటో స్టడీ చేశారా? కనీసం వాళ్ళకి పరామర్శించారా? మీరు అసలైన బాధ్యతను వదిలేసి మఠాధిపతి అవతారం ఎత్తారేంటి అసలు ఆంధ్రప్రదేశ్లో? అండ్ మీరు ఎత్తిన మఠాధిపతి అవతారం ఎత్తిన తర్వాత రాష్ట్రంలో నిన్నే ఇప్పుడు మనం మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఆందోళనకారులు గుంపెళ్ళి అక్కడ రచ్చ చేస్తూ ఉంది. తర్వాత ఎంటైర్ సౌత్ ఇండియాలో మీ మీద ద్రవిడ సంఘాలు ఒక ఎత్తున ఉవ్వేసి పడుతున్నాయి. మీరు చేస్తున్న పని వల్ల ఆంధ్రప్రదేశ్ అనేసి ఒక డేంజరస్ పొలిటికల్ పాత్లోకి వెళ్తుంది, అది రాష్ట్రానికి మంచిది కాదు అనేసి ద్రవిడ సంఘాలు ఉవ్వెత్తులు లెగిసిపడుతున్నాయి. అది మీకు అర్థమవుతుందా? మీరు ఏం చేస్తున్నారో అసలు? మీరు సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి కోల్పోయి మాట్లాడుతున్నారా? విఘ్నత ఉండి మాట్లాడుతున్నారా, విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నారా? అయినా మీరు 2 లక్షల పుస్తకాలు చదివారంటారే పవన్ కళ్యాణ్ గారు. మీరు చదివిన 2 లక్షల పుస్తకాలు నేర్పిన జ్ఞానం ఈ మత కల్లాలను రెచ్చగొట్టడమేనా రాష్ట్ర ప్రజల మధ్య? ఈ 2 లక్షల పుస్తకాలు మిమ్మల్ని నేర్పించిన జ్ఞానము రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని తిరోగామి డైరెక్షన్లో తీసుకెళ్ళమని నేర్పించిందా? అండ్ ఇవన్నీ కాకుండా మీ ధోరణి చూస్తూ ఉంటే మీరు పర్టికులర్లీ పొత్తు లేకపోతే మీరు ఎమ్మెల్యే కాబోరు, అయ్యేవారు కూడా కాదు. పొత్తులో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తీరు చూస్తూ ఉంటే సెంటర్లో బీజేపీ ఏ రకమైన రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసేసి వేరే ఇష్యూస్ మీద రాష్ట్రం యొక్క అటెన్షన్ దేశం యొక్క అటెన్షన్ని పెట్టేసి రాజకీయాలు నడుపుకొని పబ్బం గడుపుతూ ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్లో అదే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద సహాయక చర్యలు మీరు ఎక్కడ కనపడలేని దాన్ని కవర్ చేసేదానికి తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చేశారు. మొన్నటి జానీ మాస్టర్ అనే మీకు అత్యంత క్లోజ్గా ఉండే జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణల కేసులు వచ్చేసరికి ప్రాయశ్చిత్త దీక్ష అనేస్తారు. మీకు సెంటర్లో ఉండే బీజేపీకి డైవర్ట్ పాలిటిక్స్ చేసేసి బాగా వంట పెట్టినట్టున్నాయి. డైవర్ట్ పాలిటిక్స్ రాష్ట్రానికి మంచిది కాదు. మీకు నిజంగా అంత డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి, బీజేపీ కనుసన్నలో ఉండాలంటే బీజేపీలో జాయిన్ అయిపోండి. దానికి ఒక కుంపటి జనసేన అనే కుంపటి పెట్టి ఆ కుంపటి ద్వారా రాష్ట్రంలో మత కల్లాలు ఎందుకు సృష్టించాలనుకుంటున్నారు? అండ్ మీరు చేస్తున్న పని వల్ల వేరే రాష్ట్రాల్లో పర్టికులర్లీ దక్షిణాది రాష్ట్రాల్లో రాష్ట్రం పరుగు పోతుంది. అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారనేది? 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదా? ఇది కాదండి. 2 లక్షల పుస్తకాలు చదివిన మనిషి బిహేవ్ చేసే విధానం అయితే మీరు చేస్తున్న బిహేవియర్లో అయితే ఉండదు. మీరు ఎంతో బాధ్యతగా ఉంటారు. బాధ్యత అనేది అకౌంటబిలిటీ అని చెప్పే మీరు ఎక్కడ మీరు అకౌంటబిలిటీ? మన వరద సహాయక చర్యలు ఎక్కడికి వెళ్ళండి మీ అకౌంటబిలిటీ? కనీసం ఎవరో వచ్చి మీకు ఫోటో చూపిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫోటోని చూపించేశారు. ఎక్కడికి వెళ్ళింది మీ విజ్ఞత? అసలు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? మీరు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మీ పార్టీలో కొద్దిమంది ఎమ్మెల్యేలు చేస్తున్న తీరు ఏదైతే ఉందో, అసలు మీకు చట్టాల మీద అవగాహన, సమాజం మీద గౌరవం ఉన్నట్టు నాకు ఏ కోశాన అనపడట్లేదు. కనీసం విఘ్నతతో బిహేవ్ చేయండి. ఆ కాకినాడ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైద్యుల్ని ఎలా దూషించారో దాని మీద అసలు కనీసం స్పందించరంటే
మీ వల్ల, మీరు చేస్తున్న ఈ పోకడల వల్ల, మీరు చేస్తున్న ఈ మత రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతుంది పక్క రాష్ట్రాల్లో. ఏ రాష్ట్రంలో ఉన్న ఈ రకంగా ఒక హోదాలో ఉన్న మంత్రి హోదాలోనో, ఉప ముఖ్యమంత్రి హోదాలోనో, లేకపోతే ఎమ్మెల్యే హోదాలో ఉండి మీలా ఒక సెన్సిటివ్ విషయాన్ని మాలలేసి మరి రచ్చ చేస్తున్న నాయకుల్ని నేను ఎక్కడ చూడలేదండి. మీరు చాలా రాష్ట్రాల మీద పగబట్టినట్టు ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటే మీకు ఇష్టం లేదేమో, అందుకని మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మీరు ఒక రకమైన అలజడిని రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. మీరు ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రకంగా ఫ్రింజ్ ఎలిమెంట్స్ని తయారు చేసి రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి? మీరు మత ప్రాతిపదికన ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఇన్వెస్టర్స్ దగ్గరికి ఎలాంటి సెంటిమెంట్స్ వెళ్తాయి? ఇన్వెస్టర్స్ పెట్టుబడులు రాకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఉపాధి అవకాశాలు ఎలా దొరుకుతాయి యువతకి? ఇదేనా మీరు యువతకి ఇచ్చేది గిఫ్ట్? మీకు ఓట్లేసిన పుణ్యాన వాళ్ళు మతం ముసుగులో రోడ్ల మీద ఎక్కి గొడవలు చేయాలండి. మీరు చేస్తున్న పద్ధతి మంచిది కాదు. రాష్ట్రానికి మీకు మంచి జరుగుతుందేమో రాజకీయంగా, కానీ రాష్ట్రం అధోపాతాళానికి వెళ్ళే ఆస్కారం ఉంది. దయచేసి మీరు తీరు మార్చుకోండి. మీరు పాలన మీద దృష్టి పెట్టండి, మతపరమైన అంశాల మీద కాదు. ఈ 11 రోజుల దీక్ష వల్ల ఏ రకమైన సిగ్నల్స్ మీరు సమాజానికి ఇవ్వదలుచుకుంటున్నారు?